దేవునికి స్తోత్రం. నేరుగా మనము కుటుంబ విషయాల్లోనికి వెళదాం. తర్వాత ప్రిన్స్ బాబు గురించి దైవవాక్యాన్ని కూడా అందిస్తాను. అందరూ జాగ్రత్తగా మరి దేవుని మాటలు వినండి. ఎక్కువసేపు మిమ్మల్ని నేను విసిగించను. కొద్దిసేపు మాత్రమే ఈ పవర్ పాయింట్ ఉంటుంది. ప్రిన్స్ బాబు మరి మా కుటుంబంలో పెద్ద మనవడు. చిట్టు ఎలాగా అందరికీ పెద్దోడు, ప్రిన్స్ కూడా అదే విధంగా పెద్దవాడు. 13 ఏళ్ళు దేవుని కృపలో పూర్తి చేసుకుని 14వ ఏట ప్రవేశిస్తున్నాడు. 8th స్టాండర్డ్ చదువుతున్నాడు. సో దిస్ ఏజ్ ఈజ్ అడాలసెన్స్ ఏజ్ అంటారు. అంటే కౌమార దశలోనికి ప్రవేశిస్తున్నాడు. ఇట్స్ ఎ వెరీ వెరీ డేంజరస్ ఏజ్. రెబెలియన్ నేచరు వస్తుంది. ఒకవేళ దేవుని యొక్క సన్నిధిలో వారిని పెంచకపోతే తిరుగుబాటు చేసేటువంటి స్వభావం ఉంటుంది. అడల్ట్స్ కావాలంటే 18, 20 ఏళ్ళ వరకు కూడా టైం పడుతుంది. ఈ ఏజ్లో వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు పాపం. స్నేహితుల వల్ల ప్రభావితం అయిపోతూ ఉంటారు. అదేవిధంగా చెడు శక్తులు ఏమైనా ఉంటే అటువైపు వెళ్ళిపోతూ ఉంటారు. దే విల్ లిజన్ టు ది అదర్స్ రాదర్ దాన్ పేరెంట్స్. పేరెంట్స్ కంటే ఎక్కువగా బయట విషయాలు, బయట స్నేహితులే మా దేవుళ్ళు అన్నట్టుగా ఈ ఏజ్లో కౌమార దశలో ఉంటారు. ఇది ప్రిన్స్ బాబు ఫోటో. రాజమండ్రిలో ఇక్కడ ప్రతిభా స్కూల్లో చదువుతున్నప్పుడు, ఐ థింక్ దిస్ ఈస్ 3rd స్టాండర్డ్. ప్రిన్స్ బాబు మరి ఇక్కడ చాలా సెకండ్ ర్యాంక్లో వస్తూ ఉండేవాడు ఎప్పుడు కూడా. ఈ ఫోటోలో ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య కూర్చుని ఉన్నాడు. అలాగా నేను కూడా చిన్నప్పుడు ఎక్కువగా గర్ల్స్ నన్ను నచ్చుకుంటూ ఉండేవారు. మా ప్రిన్స్ బాబుని కూడా అలాగే గర్ల్స్ మధ్యలో చూడండి, బాయ్స్ ఎక్కడ అనుకున్నారు, ఇద్దరు అమ్మాయిల మధ్య ఉన్నాడు. సో ప్రిన్స్ చిన్నప్పటి నుంచి కూడా టాలెంట్ కలిగినోడు. 2వ తరగతిలోనే ఏ స్కూల్లో చదువుతున్నాను, మా స్కూలు ఎలాంటిది అన్నది ఒక నిమిషం చూడండి. ఓకే, చిన్నప్పుడే ఎలా స్కూల్ గురించి, టీచర్ల గురించి పొగుడుతూ చెప్పాడు. అదేవిధంగా ప్రిన్స్ బాబు ఒక గొప్ప కళాకారుడు. చదువుతో పాటు ఇలాంటివి కూడా చేస్తుండేవాడు చిన్నప్పుడు.
ఇవి వీళ్ళ మమ్మీ డాడీలకు కూడా ఆంతరంగికంగా ప్రిన్స్ బాబులో ఉన్నటువంటి టాలెంట్స్ తెలియవు, హిడెన్ టాలెంట్స్. ఇది 3వ తరగతిలోనో 4వ తరగతిలోనో వేసేవాడు. జో మోజెస్ గుమ్మడికి మంచి బెస్ట్ ఫ్రెండ్ బాబాయ్ అబ్బాయికి 5 ఏళ్ళు డిఫరెన్స్. సాధారణంగా ఈ అదృష్టం ఎవరికో కానీ కలగదు. పెన తండ్రికి స్నేహితుడిగా ఉండేటువంటి అబ్బాయి ఈ విధంగా ఉండడం అనేది చాలా గొప్ప విషయం. టిట్టుకు గిఫ్ట్ బాబుకు లేనటువంటి స్నేహం వాళ్ళ అబ్బాయికి గిఫ్ట్కి ఉండడం చాలా విషయం. అన్ని విషయాల్లోనూ ఇద్దరు కూడా చిన్నప్పటి నుంచి కలిసి పెరుగుతూ ఉండేటువంటి పరిస్థితి. అదేవిధంగా మరి నాకు ఒక పెద్ద మనవడైనప్పటికీ నా 2వ కొడుకుతో ఒక 5 ఏళ్ళే డిఫరెన్స్ కాబట్టి 8 ఏళ్ల పాటు రాజమండ్రిలో మా గృహంలోనే ఉండి ఇక్కడ చదువుకున్నాడు కాబట్టి ప్రిన్స్ బాబు అంటే నాకు స్పెషల్ ఇంట్రెస్ట్. అతన్ని ప్రోత్సహించడానికే ఇది నేను పెట్టాను. వాళ్ళు ఏమీ అడగలేదు, ప్రిన్స్ బాబు కూడా నన్ను రిక్వెస్ట్ చేయలేదు ప్రేయర్ మీటింగ్ పెట్టమని. అయితే నేనే పూనుకొని ప్రిన్స్ని డిస్కరేజ్ చేయకూడదు అనే విధానంలో ఈ ప్రేయర్ మీటింగ్ పెట్టి దేవునికి థ్యాంక్స్ చెబుదామని నేను ఈ విధమైన ఏర్పాటు చేశాను. మరి మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఇది ఇంకొక డ్యాన్స్. బాబాయ్ సారథ్యంలో ఈ డ్యాన్స్ ట్రైనింగు ఒక 5 ఏళ్ల కిందట జరుగుతూ ఉండేది. అదేవిధంగా ఫెయిత్ స్కూల్లో ఆ చిల్డ్రన్ అంతా కూడా ప్రిన్స్ బాబు బర్త్డేకి ఇక్కడ ఉన్నప్పుడు, ఇక్కడ సమయంలో లేక ప్రత్యేకంగా వారు వచ్చినప్పుడు స్కూల్లో సెలబ్రేట్ చేస్తూ ఉండేవాళ్ళం. ఇదొక ఫ్యామిలీ, చిన్న ఫ్యామిలీ. దేవుడు ఎంతగానో మమ్మలను ఆస్వాదించాడు. మొత్తము నా భార్య తరపున ఉన్నటువంటి బంధువులు ఆల్మోస్ట్ ఆల్ న్యూ జనరేషన్ వాళ్ళు, శారదమ్మ గారు కూడా ఈ పిక్చర్లో ఉన్నారు. కూల్ కజిన్స్ అని మన లల్లి ఆధ్వర్యంలో ఈ ఫోటోలు ఇప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ వైజాగ్ గారి బర్త్డేకి జరుగుతాయి. ఆ ఫోటో లాస్ట్ ఇయర్ ఇది తీసినటువంటి ఫోటో. మొత్తం మా కుటుంబ సభ్యులని వీరందరినీ పేర్కొనవచ్చు. చర్చ్ యాక్టివిటీలో కూడా డాన్సర్ అనుకోకండి, డ్యాన్స్ మానేశాడు తర్వాత విశాఖపట్నం వెళ్ళాక. చర్చ్లో కూడా మంచిగా అభివృద్ధి చెందేటువంటి పరిస్థితి. బర్త్డేస్ అనేవి ఎందుకు గుర్తు చేసుకోవాలి అంటే, దేవుని కృప లేకుండా, దేవుని యొక్క ఆ గ్రేస్ లేకుండా బర్త్డేలు జరుపుకోవడం అనేది అసాధ్యం. ప్రతి ఏడు కూడా దేవుడు ఒక క్రొత్త సంవత్సరాన్ని ఇస్తున్నాడు అనేటువంటి సంతోషం. మధ్యలోనే బ్రేక్ అయిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు చూడండి, వరదలు బేభత్సంగా, చెన్నైలో అయితే ఇంకా ఆకాశమే ఊడి పడిపోతున్నటువంటి విధానంలో డౌన్పోర్ ఉంది. చాలామంది క్షతగాత్రులు అయిపోతున్నారు,
చాలామంది నష్టపోతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా వ్యాధి చూడండి, ఎక్కడికక్కడ ఈ సంవత్సరం అంతా కూడా ప్రాణాలు తీసే కార్యక్రమంలోనే వ్యాధి ప్రబలిపోతుంది. రెండవ దశ త్వరలోనే ప్రారంభమయ్యేటువంటి పరిస్థితి. పంజాబ్లో లాక్డౌన్ పెట్టారు, ఢిల్లీలో లాక్డౌన్, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా క్యాన్సిల్ చేసేసారు 1 మంత్. ఈ రీతిగా మళ్ళా పాండమిక్లోకి వెళ్ళిపోతుంది ప్రపంచం. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని అద్భుతంగా మనల్ని కాపాడుతున్నాడంటే ఆయన ఉచితమైన కృప తప్ప మరేమీ లేదు. ఈ రీతిగా మనము దేవుడు చేసినటువంటి ఉపకారాల్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనకి మనం ఏమి చేయలేము, కానీ థ్యాంక్ యూ లార్డ్, ఆయన నామానికి మహిమ ఘనత అని చెప్పడం మినహాయించి మనం ఏమీ చేయలేము. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. 92వ దావీదు కీర్తన 1వ వచనం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించండి కృపనిత్యం. మనం చేయవలసింది ఏంటంటే ఆయనకి ఏదేదో గొప్ప పరిచయం చేసేస్తున్నాం, గొప్ప కార్యాలు చేసేస్తున్నాం, కానుకలు ఇచ్చేస్తున్నాం, లేకుంటే ఏదో బిల్డింగులు చర్చిలు కట్టేస్తున్నాం. దట్ ఈస్ నాట్ నెససరీ ఫర్ గాడ్. మన హృదయపూర్వకంగా ఆయనను మనము కృతజ్ఞతాస్తుతులు ఆయనకు చెల్లించవలసిన వారమై ఉన్నాము. ప్రార్థన చేయటం ఎందు నిలకడగా ఉండండి, కృతజ్ఞత కలిగిన వారై ఉండండి. ఈ విధముగా కృతజ్ఞత కలిగి ఉండడానికే ఈ చిన్ని కూడిక అత్యంత ఆప్తులతో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రిన్స్ బాబు ఇక్కడ చర్చ్లో డెవలప్ అయినటువంటి విధానంలో ఈ క్వాలిటీస్ అన్నీ కూడా అతనికి వచ్చే విధముగా అతను కృషి చేయాలి, పేరెంట్స్ కృషి చేయాలి. నమ్రత, వినయము, హ్యూమిలిటీ, దేవునిపై విశ్వాసం, ఫెయిత్ అండ్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్, బ్యాడ్ డేస్, గుడ్ డేస్, ధైర్యంగా ఉన్నప్పుడు, ధైర్యం లేనప్పుడు ఎప్పుడు కూడా దేవుని మీద నమ్మకము ఉండే విధముగా ప్రిన్స్ బాబు అభివృద్ధి పొందాలి. దేవుని మాటలు జాగ్రత్తగా విని, దేవుని మాటల్లో ఆ మాటలు బట్టి నడుచుకునుట, దేవుని కొరకు శ్రమపడుట నేర్చుకోవాలి. తర్వాత ప్రార్థన చేయటందు ఉత్సాహము, ఉద్రేకం ఉండాలి. అన్నిటిలోనూ ప్రయారిటీ దేవునికే ఇవ్వాలి అన్నటువంటి విషయాలను ప్రిన్స్ బాబు నేర్చుకుంటున్నాడు, షాలం కూడా నేర్చుకుంటున్నాడు. ఎక్కువగా మరి నాకు సమయం ఉండడం వల్ల వాళ్ళని ట్రైనప్ చేయడం జరిగింది. నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండాలి అంటే దేవుని మార్గాల్లో నువ్వు నడవాలి. నువ్వు చిన్నప్పుడే మరి ఈ ఫోటోలో బాప్తిస్మం ఇచ్చినప్పుడు ఒక 3 years బ్యాక్ ముందుగా మనము బాప్తిస్మం ఇచ్చేటప్పుడు ఏర్పాట్లు పెద్దగా చేస్తాం. ఆ విధంగా ఐజాక్ రాజు గారి యొక్క కుమారుడు బాప్తిస్మం ఇచ్చాడు. అప్పటి నుంచి కూడా ఆ చర్చ్లో అభివృద్ధి పొందినటువంటి విధముగా ఉంటున్నాడు. బాబాయి వర్షిప్, దేవుని మాటలు చెప్తూ ఆరాధన ఎలా చేస్తాడో ప్రిన్స్ బాబు కూడా అదే పరిస్థితి. అలాగనే దేవుని స్తుతిస్తూ ఉంటాడు. తాతయ్యతో పాటు ఎవాంజలిజానికి వేరే వేరే చర్చ్లు, మాకు ఉన్నటువంటి 13 సంఘాల్లో కొన్ని సంఘాలకు వెళ్ళినప్పుడు ప్రిన్స్ బాబు కూడా వచ్చి తాతయ్య ఎలా బోధిస్తున్నాడు ఏంటి అనేది గమనిస్తూ ఉండేవాడు. బాబాయితో స్నేహంగా చిన్నప్పటి నుంచి అభివృద్ధి పొందడం అదృష్టమని చెప్పాను. ఆ అదృష్టం ఎవరికో రాదు. అయితే షాలం బాబు గారు కూడా తెలివైనడు. ఇక్కడ ఇంచుమించు 7 months గడిపినప్పుడు చిన్న చిన్న యోనా కథలు, ఏస్తేరు, ఇట్లాంటి కథలన్నీ కూడా వారు వీడియో రూపంలో చూసి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నప్పుడు ఎంతో ఆనందపడి కొంత దైవికమైనటువంటి జ్ఞానాన్ని పొందారు. మాకు ముద్దుల కుమారుడిగా ప్రిన్స్ గిఫ్టీ బాబు ఉండేరు. టిట్టు బాబు మొట్టమొదటి సన్. ఆ అబ్బాయికి ఉండేటువంటి ఆ యొక్క స్థానము, ప్రేమ ఎప్పుడూ అలాగే ఉంటుంది. మా యవ్వన కాలంలో పుట్టాడు. అదే విధముగా యవ్వన కాలం మా నాన్నగారు మా అబ్బాయిని ఎంతగానో ప్రేమిస్తూ ఉండేవారు. నేను కూడా చాలా ప్రేమించడం బట్టి కొన్ని ఆటంకాలు వచ్చినా అభివృద్ధి దిశలోకి వారిని తీసుకురావడం జరిగింది. మరి సిప్రియా ఎంగేజ్మెంట్ ఫోటో ఇది. అప్పటికి గిఫ్ట్ బాబు ఇలాగా ఉండేవాడు, చాలా చిన్నవాడు. బహుశా
4 ఇయర్స్ 3 ఇయర్స్ ఓల్డ్ అయి ఉంటాడు. మరి ఈ విధముగా మేము ఈ చర్చ్ వల్ల బంధువుల సమక్షంలో పెరిగేటువంటి అవకాశం, సంఘంలో పెరిగేటువంటి అవకాశం ప్రిన్స్ బాబుకు కూడా వచ్చింది. మరి తను బాబాయ్ ఎలాగ తను ప్రేమిస్తాడో అలాగే తన తమ్ముడిని కూడా ప్రేమించడం అనేది నేర్చుకున్నాడు. ఈ రీతిగా మరి కుటుంబము సంతోషంగా ఉండడానికి కారణము వీరు ఆరోగ్యవంతులుగా ఉండడం, మరి సుప్రియ కూడా కుటుంబంలో కలిసిపోవడం, ఇవన్నీ కూడా మాకు అనేకమైన మేళ్ళు సమకూరాయని నేను చెప్పగలను. ఈ రీతిగా మరి మొట్టమొదటిగా ప్రిన్స్ బాబే ఉండేవాడు. తర్వాత షాలం బాబుగా కూడా పుట్టడము, షాలం బాబు కూడా మరి 5 ఇయర్స్ నిండిపోవడం, ఇవన్నీ కూడా చకచక సంవత్సరాలు గడిచిపోతున్నాయి. మా నాన్నగారు మా పెద్ద అబ్బాయిని ఎత్తుకుని ఇలాగ ప్రేమించేవారు. నేను కూడా అదే విధంగా మా పెద్ద కొడుకుని చూడడం జరిగింది. పెద్ద కొడుకు ఈ రీతిగా తన చిన్న కుమారుడిని, పెద్ద కుమారుడిని కూడా ప్రేమించడం జరిగింది. నేను వాళ్ళకి ఏదేదో ఇచ్చాను, ఏదేదో చేశానని చెప్పలేను, కానీ తండ్రి ప్రేమను నేను వారికి ఇచ్చి ఉన్నాను. ఆ ప్రేమే వారు కొనసాగిస్తున్నందుకు దేవునికి వందనాలు. బాబాయ్ తన షాలం బాబుని కూడా సంతోషంగా హ్యాపీగా ఇక్కడికి రాజమండ్రి వస్తే బాబాయ్ పక్కనే పడుకుంటానంటాడు షాలం బాబు కూడా. ఆ రీతిగా ఈ ఫోటో ఇదివరకు చూపించాను. టిట్టు చిన్ననాటి ఫోటో. సుప్రియ ఈజ్ ఎ బ్లెస్డ్ ఉమెన్. మా ఇంట్లోకి వచ్చాక మరి 14 ఏళ్ళు గడిచిపోతున్నాయి. మరి 2 కుమారులకు తల్లైంది. చక్కగా భర్తతో పాటు సంతోషంగా ఉండేటువంటి పరిస్థితి ఆ యొక్క బిడ్డకు దేవుడు ఇచ్చున్నాడు. మా బట్టి, మా సేవ బట్టి కూడా ఆ బిడ్డ ఆశీర్వదింపబడినటువంటి తల్లిగా ఉండి ఉన్నది. ఈ రీతిగా దేవుడు ఆనందానికి కారణభూతుడు. మెలాంగ్టన్ గారు పెద్ద కూతురు, చిన్న కూతురు, వీరు విశాఖపట్నంలో ఉన్నప్పుడు ఎంతగానో షాలం బాబుని ప్రొటెక్ట్ చేసేవారు. చిన్న బిడ్డలను ప్రొటెక్ట్ చేయడం చాలా కష్టం కదా. ఇప్పుడు ఆ ప్రొటెక్షన్ లేకపోవడం వల్లే సుప్రియ తల్లి ఆ ఉద్యోగం మానేసింది గుంటూరులో. కారణం ఏంటంటే చిన్న బిడ్డలను మరి వాళ్ళని కాపాడడం అనేది తల్లిదండ్రులు చేసుకోవాలి. ఒక మంచి విషయాన్ని ఇక్కడ మీకు చెప్తాను. ప్రిన్స్ బాబుకి 1 రాజులు 3వ అధ్యాయము 14వ వచనంలో ఏముందంటే, దేవుడు అంటాడు సొలొమోనుతో, నీ తండ్రి దావీదు నా మార్గంలో నడిచాడయ్యా, నా కట్టడలను నేను నియమించిన ధర్మశాస్త్రాన్ని అంతటినీ గైకొన్నాడయ్యా, నీవు కూడా ధర్మశాస్త్రాన్ని గైకొని నడిచినట్లా నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావని అక్కడ చెప్తున్నాడు. అంటే దేవుని మాటలు గైకొనాలి దీర్ఘాయుష్మంతులు అవడానికి. గత ఏడాది షాలం బాబు ప్రిన్స్ బాబు ఫోటో ఇది. షాలం బాబు బర్త్డేకి హోటల్లో విశాఖపట్నంలో చేశారు. సో వీఆర్ హ్యాపీ. షాను అని నేను కూడా వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. మెలాంగ్టన్ గారి కుటుంబం కూడా వచ్చి ఉన్నది. తల్లిదండ్రులుగా మీ బాధ్యతలు, మీరు పేరెంట్స్కి చెప్పేది ఏంటంటే, మీరు ఒక గురువులాగా, మీరు బయట టీచర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్లుగా ఎలాగుంటున్నారో అదే విధముగా ఒక గురువులాగా మీ బిడ్డలకు మీరు ఉండాలి. దెయ్యపు మాటలు, దెయ్యపు పరిస్థితులు బిడ్డలకు వారి కంట కనిపించకూడదు. హన్న ప్రార్థించగా కుమారుడు కలగా దేవునికి ప్రతిష్ఠ చేసింది సమూయేలుని. అదేవిధంగా మా మనవలు కూడా దేవుని పరిచర్య చేయాలని వారిని ప్రతిష్ఠ చేసి ఉన్నాం. దేవుడు ఆ విధంగా వారిని భవిష్యత్ తరాల్లో వాడుకునే విధంగా చేయునుగాక. కీర్తన గ్రంథము 127:3-5 ఏముందంటే, కుమారులు కుమార్తెలు, చిల్డ్రన్ యెహోవా ఇచ్చు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు, వారితో తన అమ్ములు పొంది నింపుకుని వాడు ధన్యుడు. అట్టు వారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించెదరు. మాకు గిఫ్టీ కొంచెం లేటుగా పుట్టినా హీఈస్ నౌ అసెట్ టు అస్. ఎందుకంటే ఇప్పుడు మేము పెద్దవాళ్ళు అయిపోతున్నప్పుడు మమ్మల్ని
ఆదరణగా చూసేవాడు మా రెండో కుమారుడు. పెద్ద కుమారుడు యవ్వన కాలంలోనే మాకు పుట్టాడు. ఆ యవ్వన కాలంలో పుట్టడం బట్టే అతనికి యవ్వన కాలంలో ప్రిన్సి బాబు పుట్టడం బట్టే ఇప్పుడు పెద్దగా ఘనంగా బర్త్డేస్ జరుపుకుంటున్నాం. మా బిడ్డలు పెరుగుతుంటే మేము కూడా గ్రాండ్ పేరెంట్స్గా సంతోషిస్తున్నాం. యవ్వన కాలంలోనే బిడ్డలను కలిగి ఉండడం అనేది అదొక అదృష్టం. అది అందరికీ కూడా రాదు. తల్లిదండ్రులు బిడ్డలు వారి యొక్క రిలేషన్ మనం గమనించుకున్నట్లయితే కుమారులు వృద్ధులకు కిరీటం అని అంటున్నాడు. అంటే చిల్డ్రన్ అంటే పెద్దవాళ్ళకి, తాతయ్యలకి గ్రాండ్ చిల్డ్రన్ను క్రౌన్స్ అంటున్నాడు, కిరీటాలు అంటున్నాడు. అదే విధముగా ఈ ప్రొవర్బ్స్లో 17:6 ఏమంటున్నాడంటే గ్లోరీ ఆఫ్ చిల్డ్రన్ ఆర్ దేర్ ఫాదర్స్. తండ్రులే పిల్లలకి అలంకారం. మా నాన్నగారు ఇది, మా డాడీ ఇది. ఎవడైనా కొట్టాడు అనుకోండి, మా డాడీతో చెప్తాను, మా డాడీ గొప్పవాడు, మా డాడీ బలవంతుడు అని పిల్లలు ఎంతో గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళ డాడీస్ బట్టి. సో వాళ్ళ డాడీ కూడా ఏదైనా ఒక ప్రొఫెసర్ అనుకోండి, ప్రొఫెసర్ అని చెప్పి మా డాడీ ప్రొఫెసర్ అని చెప్తూ ఉంటారు. ఆ రీతిగా బిడ్డలకు తండ్రులు అలంకారంగా ఉండాలి. తల్లిదండ్రులు గార్డియన్గా ఉండాలి, ఒక మధ్యవర్తులుగా ఉండాలి, ఫ్రెండ్స్గా ఉండాలి, స్నేహితులుగా ఉండాలి, గురువుగా ఉండాలి, బోధకులుగా ఉండాలి. పేరెంట్స్ని బట్టే పిల్లలు నేర్చుకుంటూ ఉంటారు అన్ని విషయాలు. ఒక దుర్మార్గుడు, దుష్టుడు, సంఘ విద్రోహి అయినటువంటి కుమారుడు, వారికి పుట్టిన కుమారుడు గొప్పోడు అయిపోడు ఏమిని. తండ్రులు బట్టే పిల్లలు కూడా ఉంటారని గమనించుకోవాలి. ఎఫ్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఏముందంటే, మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, ఇది ధర్మమే. నీకు మేలు కలిగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానింపప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతుడవుతూ, ఇది ఆజ్ఞల్లో మొదటిది. అంటే ఎక్కువ కాలం ఈ భూమి మీద బ్రతకాలి అంటే తల్లిని తండ్రిని సన్మానించాలని ఉంది. తండ్రులకి ఏమిస్తున్నాడంటే, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షణలోను బోధలోను వారిని పెంచుడి. అదే మాటలు కొలసీలకు రాసిన పత్రికలో ఉన్నాయి. భార్యాభర్తల సంబంధాలు రాస్తూ పిల్లల గురించి బ్లూ ఇంక్లో ఇక్కడ ఇవి అండర్లైన్ చేయడం జరిగింది. అన్ని విషయాలలో మీ తల్లిదండ్రుల మాట వినండి, ఇది ప్రభువు బట్టి మెచ్చుకున్నది. తండ్రులారా, మీ పిల్లల మనసు కృంగకుండానట్లు వారికి కోపము పుట్టింపకుడి. ఇప్పుడు షాలం బాబు చిన్నోడు, ఇంకా ప్రిన్స్ బాబు అడాలసెన్స్లోకి వెళ్తున్నాడు, కౌమార దశలోకి వెళ్తున్నాడు. పేరెంట్స్ మస్ట్ బి వెరీ కేర్ఫుల్. డీల్ చేసేటువంటి విధానంలో చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను, అతన్ని నా రక్షణ అతనికి చూపించేదను అంటే తల్లిదండ్రులను సన్మానించాలి, గౌరవించాలి. తండ్రులారా అంటే తల్లులు కూడా చెప్పింది, వాళ్ళని హింసించకూడదు. ఏదైనా ఉంటే ప్రేమపూర్వకంగా. తప్పులు చేయడం సహజమే, పెద్దోళ్ళు కూడా తప్పులు చేస్తూ ఉంటారు. ఒకవేళ మనము తప్పులు చేసినప్పుడు మన తల్లిదండ్రులు మనల్ని శిక్షించేసి చంపేస్తే మనం బ్రతికుండే వాళ్ళం కాదు. కోపాగ్నికి బిడ్డలకు కోపం రేపకూడదు. ఈ విధంగా ఫాదర్స్ అండ్ మదర్స్ డోంట్ ప్రొవోక్ యువర్ చిల్డ్రన్. ఇప్పుడు ఈ జనరేషన్ ఇంకా ప్రమాదకరమైనటువంటి జనరేషన్. టిట్టు సుప్రియాలు చూడండి కాస్త, వీడు చెవిలోంచి పొగలు వచ్చేస్తున్నాయి. టిట్టు చూడరా కాసేపు. కోపం అన్నమాట. మీ పిల్లలకు కోపం రేపకూడదు. ఒకసారి ఇలాంటి పరిస్థితి కూడా చూశాను నేను. ఒక పేరెంట్ కొడుకుని విపరీతంగా నేల మీద వేసి కొట్టేస్తున్నాడు. ఎవడిచ్చాడు అధికారం? బిడ్డలకు అంటం వరకే కానీ వాళ్ళని కొట్టడం, హింసించడం. పిల్లల్ని ప్రేమగా పెంచాలి. అడాలసెంట్లోకి వెళ్ళే వాళ్ళని చాలా కేర్ఫుల్గా. నేను ఎప్పుడు కూడా ఐ హ్యావ్ నాట్ హార్మ్డ్ మై చిల్డ్రన్, బాధ పెట్టలేదు కూడా. ఎందుకంటే వాళ్ళు సున్నితమైన మనస్కులుగా వాళ్ళు ఉంటారు. ఒకవేళ మనము వాళ్ళ మీద కోపం ప్రదర్శించినట్లయితే ఈ విధమైనటువంటి కోపానికి గురై వాళ్ళు ఏదైనా చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక పిల్లలారా,
మీ బిడ్డలకు కోపం రేపకండి, ప్రేమగా. ఒకవేళ ఆ విధంగా లేకపోతే ఇలాంటి దుస్థితి కూడా వస్తుంది తర్వాత. అమాయకంగా ఉన్నాడు కదా అని హింసించకూడదు. చక్కగా పేరెంట్స్ చిన్నప్పటి నుంచి కూడా దేవుని యందు భయభక్తులు కలిగే విధముగా ఉండాలి. అందుకే ఎఫ్సిఆర్ 1 అంటాడు, మీ పేరెంట్స్ని మీరు ఒబే చేయండి, దేవుని దృష్టిలో ఇది మంచిదే అంటాడు. కొలస్సీ 3:20 అదే మాట అంటాడు. వై డూ అడోలసెంట్స్ షెల్ అప్ అరౌండ్ దేర్ పేరెంట్స్? ఎందుకు అడోలసెంట్స్ తల్లిదండ్రులను అసహించుకుంటా ఉంటారు? దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. స్నేహితుల ప్రభావం, సమాజం యొక్క ప్రభావం, వారిలో ఉండేటువంటి హార్మోనిక్ ఎఫెక్ట్ వలన అనేకమైన పెచ్చ కోరికలు వస్తూ ఉంటాయి. ఇవన్నిటినీ కూడా మనము ఆసరాగా తీసుకుని వాళ్ళని హింసించకూడదు, హత్తుకోవాలి. హత్తుకొని వారిని ప్రేమించి సరైన మార్గంలోనికి తీసుకురావాలి. నేను అదే పని చేసి ఉన్నాను కాబట్టి బిడ్డలు అంతే ఇప్పుడు అదే విధమైన సంతోషంలో ఉండడం అనేది జరుగుతుంది. ప్రియులారా, గిఫ్టీ ఓసారి చాలా వాల్యుబుల్ క్లాక్ని బదులు కొట్టేశాడు ఇంట్లో. నేనేమి అనలేదు. డాడీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అని అన్నాడు వెంటనే. మన 7 నెలలు గిఫ్టీ ఫ్యామిలీ మా ఇంట్లో ఉన్నారు కదా. ఇక్కడ చాలా కాస్ట్లీ శాన్యో టీవీ 55 సెంటీమీటర్స్ టీవీని ప్రిన్స్ బాబు గారు సరదాగా దాన్ని తాకి భస్మం చేసాడు. నేను ఏమీ మాట్లాడలేదు. శాలం బాబు మాట్లాడలేదు. ఎందుకంటే 70,000 టీవీ అయినా 70,000 పెట్టి మళ్ళీ నేను కొనుక్కోగలనేమో కానీ నా మనవడిని నేను హర్ట్ చేయకూడదు, కొట్టకూడదు. వాళ్ళ తల్లిదండ్రులతో చెబితే బాగుతారేమని వాళ్ళ తల్లిదండ్రులతో కూడా చెప్పకుండా 3-4 నెలల తర్వాత చేశాను. కోర్స్ ఆ టీవీని అమ్మేసాం అనుకోండి, 67,000 టీవీని 400 రూపాయలు వచ్చాయి. 400 ఎక్స్చేంజ్ 400 రూపీస్. అయితే ఆ 400 రూపీస్ నేను ఇచ్చేస్తాను బాబు అని ఇచ్చేసి దాన్ని ఏదో మెకానిక్ షెడ్కి పంపించేసినట్టు షాను ఐజాక్ గారు ఐటీకి పంపించేసింది. ఈ విధంగా పిల్లల్ని హర్ట్ చేయకూడదు. డబ్బులు ఇవాళ పోతే బాధేయడం, కొట్టేయడం వల్ల వాళ్ళ యొక్క ప్రేమను మనం సంపాదించుకోలేం. వాళ్ళు చిన్నప్పటి నుంచి సన్మార్గంలో, నాకు తెలుసు పిల్లల్ని ఎలా పెంచాలి ఏంటన్నది. అందుకనే కొంత వంకర టెంకరగా ఏదన్నా వెళుతున్నా, అడోలసెన్స్లో ఇబ్బందులు పెట్టే పరిస్థితులు వచ్చినా వాళ్ళని క్రమ మార్గంలోనికి దేవుని మాటలు, దేవుని యొక్క పని చేయడం వల్ల దేవుడు ఆ విధంగా చేస్తున్నాడు. ఈ కార్టూన్లో తల్లి అంటుంది కొడుకుతో, మీ నాన్న రావడం లేట్ అవుతుందయ్యా, అంట్లు తోసారా అని పిల్లవాడిని హింసించేస్తుంది. అంటే భర్త చేత అంట్లు తోమించేస్తుంది అనమాట రోజుని. ఈవిడేమో ఇంట్లో ఉంటుంది, ఆయన ఉద్యోగానికి వెళ్ళాడు. మీ నాన్న రావడానికి లేట్ అవుద్ది, అంట్లు తోమేరా బాబు త్వరగా, మీ నాన్న లేట్ అవుద్దేమని అంటుంది. హింసకు గురి చేస్తుంది. ఆ విధముగా ఉండకూడదు. ఏదో ప్రేమతో చేయించుకోవచ్చేమో కానీ బలవంతపు పని చేయకూడదు. ఉద్రేకపడిపోకూడదు. పిల్లల్ని హత్తుకోవాలి, ఆదరించాలి. దట్స్ వాట్ ఐ డిడ్ వైల్ మై చిల్డ్రన్ ఆర్ విత్ మీ. గిఫ్టీ బాబును కూడా అదే విధంగా నేను హత్తుకుంటున్నాను కాబట్టి గిఫ్టీ బాబు ప్రేమగా మాతో ఉండగలుగుతున్నాడు. ఇక్కడ 8 నెలల నుంచి 9 నెలల నుంచి బంధించేసాం గిఫ్టీని. ఎక్కడికి వెళ్ళి పాపం యవన బిడ్డ 17 years ఓల్డ్, బయటకు వెళ్ళాలి, సరదాగా తిరగాలి, ఫోన్లు చేయాలి ఉంటుంది. కానీ బట్ హీ వాజ్ అరెస్టెడ్ హియర్ బికాస్ ఆఫ్ పాండమిక్. అయినా మా మాట ఒబే చేసి చక్కగా ఉంటున్నాడు. ఎందుకంటే ఐ లవ్ హిమ్ వెరీ మచ్. చిన్నప్పటి నుంచి మనవాళ్ళని కూడా ఈ విధంగా ప్రేమించడం జరిగింది. ప్రిన్స్ బాబు 8 years నా దగ్గర ఉన్నప్పుడు చక్కగా నన్ను హత్తుకుని ఉండేవాడు. నేను కూడా ప్రిన్స్ బాబు అంటే నాకు చాలా ఇష్టం. శాలబాబు గారు చూస్తున్నాడు, శాలమన్నా ఇష్టమే. సో సేవకు వెళ్ళేటప్పుడు కూడా వచ్చేవాడు, నేర్చేసుకున్నాడు ప్రిన్స్ బాబు చక్కగా. మెసేజ్ కూడా మన జూమ్లో ఇచ్చాడు ఒకరోజు పీరియడ్లో. అతను బాగా చెప్పాడని అందరూ కూడా అప్రిషియేట్ చేశారు. చదువుకుంటున్నాడు, అదే విధముగా దేవుని సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటున్నాడు ప్రిన్స్ బాబు. సో ఎఫెక్ట్ ఆఫ్ గ్రాండ్ పేరెంట్స్ అండ్ గ్రాండ్ చిల్డ్రన్ అని చెప్పుకోవాలంటే నన్ను ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
ఐ లవ్ మై గ్రాండ్ చిల్డ్రన్. ఈ విధముగా చక్కగా వారిని ఎక్కడికైనా తీసుకెళ్ళి సేవ చేస్తున్నప్పుడు వాళ్ళకు కూడా వాక్యం వినిపించడం అది జరిగేది. ఉద్యోగం వెళ్తుంటే మీ తాతయ్య ఎంత ఉద్యోగం చేస్తున్నాడు రా, మీరు కూడా బాగా చదువుకోవాలని వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉండేవాడిని. ఇది ఈ ఫోటోలో ఉన్నవాడు టిట్టు అనుకోండి, ఇది ఆర్ట్స్ కాలేజీలో మరీ ఎంగేజ్ ఉన్నది. సో ఇది ప్రిన్స్ బాబు. సో ఈ విధముగా పిల్లల్ని పెంపకంలో చాలా జాగ్రత్త వహించాలి తల్లిదండ్రులు టిట్టు సుప్రియాలకి విన్నపం చేసేది. దిస్ వరల్డ్ ఈజ్ నాట్ పర్మనెంట్ అండ్ మనీ ఈజ్ నాట్ పర్మనెంట్. హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ లవ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బాలుడు నడవలసిన మార్గము వాడికి చిన్నప్పుడే నేర్పితే పెద్దాడికి. ఇప్పుడు ప్రిన్స్ బాబు మార్గం తప్పిపోవాలన్నా తప్పిపోడు, ఎందుకంటే ఆల్రెడీ సీడ్స్ పడ్డాయి. విశ్వాసం అనే సీడ్స్ చక్కగా అవి పెరుగుతున్నాయి. ఇలాగ మారిపోవాలంటే మారడు. కారణం ఏంటంటే వీ హ్యావ్ సోడ్ ద సీడ్స్ ఇన్ ది ఎర్లీ స్టేజెస్ ఇట్ సెల్ఫ్. ప్రిన్స్ బాబు ప్రార్థన చేసుకోవాలి సొంతంగా. మరి కౌమారంలోకి వెళ్తున్నావు కాబట్టి చక్కగా నువ్వు ఒకళ్ళ చేత అనిపించుకోకుండా మంచి మార్గంలో నడవాలి. నీ చిన్నప్పటి నుంచి తాతయ్య నిన్ను చర్చ్ ఆఫ్ గాడ్ వల్ల ఎవాంజలిజంలో కూడా పెంచాడు. ప్రార్థన యందు, దేవుని మాటలు వినటం యందు ఎక్కువగా వరల్డ్లీ అట్రాక్షన్స్ ఉంటాయి. ఈ యొక్క వయసులో అవి అధిగమించాలని నేను కోరుకుంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను. ఒక ట్రూ స్టోరీ ఉంది, శాలం బాబు ప్రిన్స్ బాబు వినండి. అదేంటంటే ఒక అగంతకుడు, అంటే ఒక దుర్మార్గుడు వచ్చి ఒక అమ్మాయిని, మీ మమ్మీ పక్కనే ఉంది, రోడ్డు దగ్గర ఉంది, నన్ను తీసుకురామంది, నీ దగ్గరికి నిన్ను తీసుకురామంది అంటే ఈ పాప వెంటనే వెళ్ళిపోకుండా వాట్ ఈస్ ద పాస్వర్డ్ అని అడిగింది. అగంతకుడు అంటే ఎవడో అన్నోన్ పర్సన్, స్ట్రేంజర్ అనమాట. మా మమ్మీ పంపించింది అంటే పాస్వర్డ్ ఏంటి చెప్పమంది. వాడు నిర్ఘాంతపోయాడు. అంటే వాళ్ళ మమ్మీని ఈ కూతురు కూడా ఒక అండర్స్టాండింగ్లో ఉన్నారు, నేను ఎప్పుడు నీ దగ్గర పంపించినా పాస్వర్డ్ అడుగని. వాడు చెప్పలేకపోయాడు పాస్వర్డ్. అయితే ఐ డోంట్ కమ్ అని పారిపోయింది. పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళు ఉంటారు, పిల్లల్ని హింసించే వాళ్ళు ఉంటారు. ఆడపిల్లలు అయితే మరీ సెక్యూరిటీ కష్టమైపోతుంది. పాస్వర్డ్ అయ్యే అమ్మాయిని రక్షించింది. అందువలన పిల్లల్ని ప్రొటెక్ట్ చేసుకునేటప్పుడు ఈ విధముగా కొన్ని చర్యలు తీసుకుని వారిని అగంతకుల నుంచి, స్ట్రేంజర్స్ నుంచి, దుర్మార్గుల నుంచి, దోషుల నుంచి బిడ్డలను కాపాడుకోవలసినటువంటి పరిస్థితి ఉన్నది. ఎక్స్పోజ్ దెమ్ టు ది గాస్పెల్. మంచి మ్యూజిక్ వినమనండి, చక్కని పాటలు, మన చర్చ్ ఆఫ్ గాడ్ పాటలు బ్రహ్మాండంగా ఉంటాయి, అవి నేర్చుకోమనండి, వాళ్ళని ట్రైన్ అప్ చేయండి. సో పేరెంట్స్గా మీ బాధ్యత చాలా ఉన్నది. బిడ్డలు ఏదో దిగిపోతారు అనుకోకూడదు. యూ హ్యావ్ ఎ ట్రెమెండస్ రోల్ ఆన్ యువర్ షోల్డర్స్. వాళ్ళు బ్రష్లు అయిపోయినా మీరే బాధ్యులు, మంచివారైనా మీరే బాధ్యులు. వాళ్ళకాళ్ళు ఎదిగిపోతారులే అనుకుంటే అది అయ్యే పని కాదు. కాబట్టి ప్రతి భారాన్ని దేవుని మీద వేసి మీరు ముందుకు వెళ్ళండి. మీ వర్రీస్ మీరు క్యారీ చేయకండి. దేవుడు మీ జీవితాల్లో, సుప్రియ టిట్టు జీవితాల్లో ఎన్నో మేళ్ళు ఇప్పటికే చేసి ఉన్నాడు. మీరు కౌంట్ చేయండి బ్లెస్సింగ్స్, ఎన్ని బ్లెస్సింగ్స్ ఇచ్చాడో అవి దాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లించండి. Count your blessings, name them one by one. Count your blessings, see what God has done. Count your blessings, name them one by one, and it will surprise you what God has done. దేవుడు చేసిన మేళను మరవద్దు. ఈ కొద్ది సమయము మీరు గడిపినందుకు దేవునికి వందనాలు. మీ అందరికీ థ్యాంక్స్. గాడ్ బ్లెస్ యూ ఆల్. బాబు గారు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ప్రార్థన చేసేయండి, ముగించేస్తాను. మ్యూట్. సునీత, ఎడ్వర్డ్, బ్లెస్ ప్రిన్స్ బాబు. మ్యూట్. ఓకే. ఎస్ ప్రిన్సీ, రే ప్రిన్సీ ముందుకు రారా. ప్రిన్సీ చూడు, ఎడ్వర్డ్ గారు వచ్చారు నీ కోసం. ప్రిన్సీ, హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే ప్రిన్సీ. థ్యాంక్ యూ. బాగున్నావా? రైట్, గుడ్. ప్రార్థన చేస్తాం. ప్రార్థన. కళ్ళు మూసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.
సర్వశక్తి కలిగిన మా ప్రభువ, మహాకృప గల మా యొక్క పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవ, మీరు ఆశ్చర్యకరుడు ప్రభువ. ప్రిన్సీ జీవితంలో ప్రభ మేలు కలుగజేశారు ప్రభు. కనుక